ఈ ల్యాండ్ 3 ఎకరాలు మామిడి తోట ఫామ్ ల్యాండ్ ఫర్ సేల్ అండి. సో దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి సార్. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, మీరు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. నేను చాలా బిజీగా ఉంటాను సార్, మీరు నన్ను అర్థం చేసుకోగలరు సార్. మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు. ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. చెప్పండి సార్. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు. అవును. మీరేనా సార్ ల్యాండ్ ఓనరు? అవును సార్. ఓకే రైట్ సార్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా? ఫుల్ అది శాండీ సాయిల్ సార్. శాండిల్ అంటే ఫుల్ రెడ్ అని, లేదా రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా? అంటే బ్లాక్ ఏమి ఉండదు, రెడ్ శాండీ, కొంచెం వాటర్ సింకింగ్ మంచిగా ఉంటుంది. 2 బోర్వెల్స్ ఉన్నాయి దాంట్లో. 2 బోర్వెల్స్ ఉన్నాయి, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఉంది. మన ల్యాండ్ కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక జూరాల కెనాల్ వాటర్ వస్తాయి అన్నట్టు. అక్కడ నుండి మరి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కూడా ఉంది మనకి. ఓకే ఓకే. సో టోటల్ గా అయితే ఈ ల్యాండ్ లో 2 బోర్లు ఉన్నాయి. ఓకే. ఒక్కొక్క బోర్ ఎన్ని ఇంచుల వాటర్ వస్తుంది సార్? దాదాపు 3 ఇంచెస్ ఇట్లా పడుతుంది సార్. 3 ఇంచుల వాటర్ వస్తాయి. 3 ఇంచుల వాటర్ వస్తాయి. సఫిషియెంట్. నాకు తెలిసిన నాకు అవగాహనంత వరకు ఎన్నడూ వాటర్ లేదు అనే ప్రాబ్లం రాలేదు నాకు. ఓకే. వాటర్ ఎప్పుడు కూడా తగ్గలేదు. ఓకే ఓకే. సో ఎప్పుడు ఎనీ టైం 3 ఇంచుల వాటర్ వస్తాయి. వస్తాయి. 2 బోర్లు ఉన్నాయి. 2 బోర్లు ఉన్నాయి. ఒకటే దాంట్లో మోటార్ ఉంటుంది. ఒకటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఒకటే నడిపిస్తాము ఇప్పటివరకు అయితే. 2 బోర్లు ఉన్నా కానీ ఒక బోరే సరిపోతుంది మనకి. సరిపోతుంది. ఇంకో బోర్ పక్కన పెట్టేసాము వాడట్లేదు, ఎందుకంటే ఈ వాటర్ సరిపోతున్నాయి కాబట్టి. ఓకే. కరెంట్ ఉందా సార్? ఉంది. ఓకే. ట్రాన్స్ఫార్మర్ ఉందా? ట్రాన్స్ఫార్మర్ లేదు. అంటే మనం డీడీ కట్టినాము. వేరే ఇప్పుడు అది ఎట్లుంటది అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ లో ఇప్పుడు 4-5 రైతులు కలిసి ఒక ట్రాన్స్ఫార్మర్ అప్లై చేసుకొని ఇట్లా ఉంటది కదా సార్. అవునవును. మనకు సపరేట్ గా ట్రాన్స్ఫార్మర్ అనేది మనం పెట్టుకోలేదు. అట్లా మనకు ట్రాన్స్ఫార్మర్ మనకి ఉందిలేండి. అదే సార్, ఇప్పుడు సపరేట్ గా ట్రాన్స్ఫార్మర్కి మీరు ఏమైనా అప్లికేషన్ పెట్టారా? మనం ఏం పెట్టలేదు సార్. అప్లికేషన్ పెట్టలేదు. సో ఎవరైతే ప్రాపర్టీ కొనుక్కుంటారో వాళ్ళు అప్లికేషన్ కావాలంటే పెట్టుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. ఓకే. మరి ఇప్పుడు వేరే వాళ్ళ దాంట్లో భాగం ఏమైనా ఉందా మీకు? ట్రాన్స్ఫార్మర్కి ఏమైనా ఉన్నా? ఏం లేదు, మా దాంట్లోనే. ఇప్పుడు మాది కానీ మా సిస్టర్ కానీ ఇదంతా కలిసి ఉంటాం కాబట్టి అట్లా ఆ కనెక్షన్స్ ఎవరి ఇవ్వాలి కనెక్షన్స్ కూడా ఎవ్రీ ఇయర్ కట్టేసుకుంటాం మేము. క్లియర్ ఉంటాయి, డ్యూస్ ఏమి ఉండవు. ఓకే ఓకే. వెరీ గుడ్ సార్, సూపర్ సార్. నేల వచ్చేలోపు అయితే రెడ్ కాదు బ్లాక్ కాదు, మిక్సింగ్ నేల అనుకోవడమే. అది శాండీ సాయిల్ అంటారు చూడండి. అదే సార్. మెయిన్ క్రాప్ ఇక్కడ వచ్చేసి కాటన్ ప్లస్ వేరుశెనగ సార్. ఓకే సార్. ఇప్పుడు ఈ మామిడి తోట వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 15 ఇయర్స్ సార్. 15 సంవత్సరాలు. అవును సార్. ఈ 15 సంవత్సరాల నుంచి మీరు ల్యాండ్ మీరే వ్యవసాయం చేసుకుంటున్నారా, లేదా ఎవరికైనా కౌలుకి ఇచ్చున్నారా? లే మేమే మానిటర్ చేసుకుంటాము. కాకపోతే మా దగ్గర ఏంటంటే ఈ మ్యాంగో గార్డెన్ పట్టి గుత్తా పడతారు కదా ఎవ్రీ ఇయర్. వాళ్ళు ఒక 14 ఇయర్స్ నుండి మా దగ్గరనే ఉంటారు. అంటే వాళ్ళకి లీజ్ అని కాదు, కాబట్టి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ వాళ్ళే చూసుకుంటారు. మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది ఉండదు మనకి. సో మీరే దగ్గరుండి వ్యవసాయం చేయించుకుంటుంటారు? దగ్గరుండి మేమే చూసుకుంటాం. ఓకే సార్. ఉదాహరణకి ఒక సంవత్సరానికి ఎంత వస్తాయి? దీని మీద ఏంటంటే సార్, ఒకటి మామిడి తోటల మీద ఏంటంటే ఇన్కమ్ మీద బేస్ చేసుకొని మనం వెళ్తే ఇది ఉండదు. కాబట్టి ఏంటంటే మాకు ఇంట్రెస్ట్ తోటలు అంటే బాగా ఇది కాబట్టి దాని మీద ఎప్పుడు మేము క్యాల్కులేట్ చేసుకోలేదు. ఓకే ఓకే. అంటే మీరు ఏమంటారంటే సార్, మనం ఏదన్నా కానీ ఒక ఈ ల్యాండ్ అనేది ఏంటంటే ఒక ఇన్కమ్తో కాదు, ఒక ఫ్యాషన్తో అనుకోవడమే. ఒకటి 2 వచ్చేలోపు మనకంటూ ఒక ప్రాపర్టీ ఉన్నది. ఒక ఫ్యాషన్ కావచ్చు, ఒక ప్రాపర్టీ కావచ్చు. సార్ ఒకటి నేను చెప్తాను. చెప్పండి. అది ఆ ల్యాండ్ మా అత్తగారు ఇచ్చింది. అప్పుడు 99లో నా మ్యారేజ్ అప్పుడు ఇచ్చారు. ఓకే. 99లో మీ అత్తగారు ఇచ్చారు, మీ మిసెస్ వాళ్ళ అమ్మగారు ఇచ్చారు మిసెస్ కి. అప్పుడు ఇది 12,000 ఎకరాల లెక్కన ఇచ్చారు అప్పుడు. ఇవాళ అదొక నేను లాస్ట్ ఇయర్ కోవిడ్ ఫస్ట్ కోవిడ్ అప్పుడు. ఓకే. నేను ఇప్పుడు నాది ఆనుకొని ఒక 6 acres
మా సిస్టర్స్ ఒక 2 acres, మొత్తం ఒక 8 acres. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది కదా సార్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్, ఉర్విజా ప్రాజెక్ట్స్, ఇవన్నీ వాళ్ళది ఒకటే గ్రూప్ అన్నట్టు. అవును సార్, ఎస్ సార్. ఉర్విజా ప్రాజెక్ట్స్ వాళ్ళకి 8 acres ఇచ్చాను నేను. ఇది నా తోటకు ఆనుకొని, అది నాలా కన్వర్షన్ కూడా అయింది. ఓకే. అది వెంచర్, దానికి 33 feet రోడ్, అప్రోచ్ రోడ్ కూడా నేనే ఇప్పించా. నేనే ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్ లోనే ఉంది, నేనే గేట్ పెట్టాను దానికి. ఓకే. ఎందుకంటే వాళ్ళు మీకు ఊరికి వచ్చి పశువులు పెంచుతాయని చెప్పేసి గొడ్లు గోదాం వస్తాయి కదా సార్, అట్లా రాకుండా అని చెప్పి నేనే గేట్ పెట్టాను. అది వెంచర్ స్టార్ట్ అయితే ఇప్పుడు నా తోట 70-80 లక్షలకు ఎక్కడ పోతుంది సార్. వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేయలేదు ఇంకా. ఓకే. వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేస్తే హ్యాపీ వాళ్ళది, అది వేర్లేండి. అది వాళ్ళు వెంచర్ స్టార్ట్ అయితే మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది దాని రేటు. ఓకే సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా? ఉంది సార్. ఓకే, ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉంది. ఫెన్సింగ్ ఉంది, గేట్ ఉంది. గేట్ ఉంది. ఓకే, లోపల ఏమైనా హౌస్ వాచ్మెన్ ఉండడానికి మీరు ఓనర్స్ వెళ్ళడానికి ఇప్పుడు షెడ్ ఏమైనా ఉందా? అంటే మనకు విలేజ్ కూడా అక్కడనే కదా సార్, కాబట్టి అందులో ఏం లేదు షెడ్. కావాలి ఏంటంటే ఎప్పుడన్నా గెట్ టుగెదర్స్ అయితే కూర్చోడానికి టేబుల్, చైర్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, చెట్ల కింద. ఓకే సార్, రైట్. ఇంకోటి వచ్చేలోపు సార్, సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఏమేమి ఉన్నాయి సార్? డెవలప్మెంట్ చేసినవి కానీ చేయాల్సినవి కానీ ఏమేమి ఉన్నాయి? ఒకటి సార్ నేను చెప్తాను మీకు, క్లారిటీ ఇవ్వాలి నేను. అచ్చంపేట కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ ఒకటి, ప్లస్ ఇప్పుడు అది మున్సిపాలిటీ అయింది ఒకటి. ఇంకొకటి అచ్చంపేట టౌన్ నుండి నాది 2.5 kilometers ల్యాండ్. ఓకే, అచ్చంపేట మండలం నుంచి ఈ ల్యాండ్ కాడికి 2.5 kilometers వస్తుంది. 2.7 kilometers వస్తుంది. ఓకే, 2.7 kilometers వస్తుంది మాక్సిమం, అంతకన్నా అయితే ఎక్కువ ఉండదు. ఓకే. ఒకటి రెసిడెన్షియల్ కారిడార్ మొత్తం ఇదే రూట్ లో వస్తుంది ఇప్పుడు. ప్లస్ ఇంకొకటి అచ్చంపేట నుండి 1.5 kilometer పోయిన తర్వాత ఒక డిటిసిపి వెంచర్ ఉంటుంది. ఆ వెంచర్ కా నుండి మన ల్యాండ్ వచ్చేసి ఒక 700 meters ఉంటుంది. ఇంకొకటి మన ల్యాండ్ కి బ్యాక్ సైడ్ లో ఒక డిటిసిపి వెంచర్ ఉంది. పల్కపల్లి విలేజ్ కి ఒక 1/2 kilometer లో మన ల్యాండ్ ఉంటుంది. ఓకే. అచ్చంపేట టౌన్ మొత్తం ఇటు సైడ్ వస్తుంది. ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్ అంతా ఇటు సైడ్ పెరుగుకుంటూ వస్తుంది. ఓకే సార్. డైలీ మార్నింగ్ ఒక 200 members మార్నింగ్ వాకర్స్ వస్తారు. ఓకే, డైలీ 200 మంది వాకింగ్ వెళ్తుంటారు ఆ రూట్. ఓకే, వెరీ గుడ్. మార్నింగ్ వాకర్స్ వస్తారు మన దగ్గరికి. నేనే ప్లాన్ చేసి ఉంటే అక్కడ ఏమన్నా టీ స్టాల్ లాంటిది పెట్టి వాడరు అంత ఫ్రీగా. అవును సార్. వచ్చి చెట్ల కింద కూర్చొని టీ తాగి వెళ్ళొచ్చులే అని. మళ్ళీ నాకేమనిపించింది అంటే ఏం మెయింటెనెన్స్ ఇవన్నీ ఎందుకు అవసరమా అని చెప్పేసి అది సార్. ఒకటి సార్, ఈ డైలీ నేను ఈ ఉర్విజా ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఇచ్చింది ల్యాండ్ మాత్రం వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేస్తే మాత్రం ఇది ఒక రేంజ్ లో ఉంటుంది సార్. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ కన్వర్షన్ లెక్క ఉందా? మీ ల్యాండ్ వ్యవసాయం ల్యాండ్ లెక్క ఉంది సార్? వ్యవసాయ ల్యాండ్ కిందనే ఉంది సార్. వ్యవసాయం ల్యాండ్ లెక్కన ఉంది. అవును. ఇప్పుడు మీ మిస్సెస్ గారి పేరుతో ఉంది రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఇది? అవును సార్. అవును సార్. ఓకే, బ్యాంక్ లోన్ ఏమైనా తీసుకున్నారు సార్ మీరు? ఏమైనా బ్యాంక్ లోన్ ఏమన్నా? అంటే జనరల్ గా ఏంటంటే క్రాప్ లోన్స్ అనేది అగ్రికల్చర్ లో ఉంటుంది కదా సార్. అవును. అదేంతో 2 lakhs 1.5 ఉంది. అది మీరు తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ అది క్లియర్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాం. ఓకే, అంటే మీ మామయ్య గారు మీకు ఇచ్చామన్నారు కదా, అంటే అది వాళ్ళు కొన్నారా? వాళ్ళ పిత్రాజిత్ మీ మామయ్య గారు వాళ్ళది ల్యాండ్? వాళ్ళ మా అత్తగారి సైడ్ నుండి వచ్చింది వాళ్ళకి. ఓకే, అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే మటుకు మేడం గారి పేరుతో ఉంది. అవును అవును అవును. సో పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు కదా సార్? ఎటువంటి ఇబ్బంది లేదు మీకు. నేను మీకు కావాలంటే మీకు ఏమన్నా కావాలన్నా కానీ మేము సర్వీస్ ఇవ్వగలుగుతాం. ఓకే, వెరీ గుడ్ సార్, సూపర్. అట్లయితే ఇబ్బంది ఏమి ఉండదు. సో చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉంది. ఓకే, ఈ ల్యాండ్ కి పక్కన వెంచర్లు ఏమైనా ఉన్నాయా? ప్రజెంటేషన్ వెంచర్లు ఏమన్నా? ప్రజెంట్ గా ఇప్పుడు డిటిసిబి వెంచర్ ఒకటి ఉంది సార్. ఇప్పుడు ఒకటి మన ల్యాండ్ కి ఒక 700 meters దూరంలో, 700 మీటర్లు వాళ్ళు ఒక 6,000-7,000 per square yard అమ్మిండు. ఓకే. మళ్ళీ ప్లస్ మన ల్యాండ్ కి బ్యాక్ సైడ్ ఒక వెంచర్ ఉంది డిటిసిపి. ఓకే, దాంట్లో కూడా సేమ్ ప్రైస్ లో అమ్మిండు. ఓకే, గజముచ్చులోపు 7,000. ఆల్రెడీ వెంచర్ వేశారు, అమ్మేశారు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా అక్కడ ఏమైనా వెంచర్లు జరుగుతుంటే కన్స్ట్రక్షన్ జరిగేమన్నా? ఇప్పుడు ఈ మొత్తం ఇప్పుడు ఇదే రూట్ లో వస్తున్నాయి సార్ రెసిడెన్షియల్ జోన్ అంతా. ఓకే ఓకే. ఇంకొక నాకు తెలిసి ఒక 3 years అయితే మన ల్యాండ్ వరకు టౌన్ పెరుగుతుంది. ఓకే ఓకే, 3 years లో మన ల్యాండ్ వరకు టోటల్ టౌన్ అనేది పెరుగుతుంది. టౌన్ అయితే వచ్చేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ ఉదాహరణకి అంటే నా ఆలోచన, ఇప్పుడు ఈ మామిడి తోట కావాలంటే రన్ చేసుకోవచ్చు. ఓకే. లేదు అనుకుంటే వేరే పంట అయినా వేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వెంచర్ వేస్తే ప్లాట్లు పోతాయా? పోతాయి సార్. వెంచర్ వేస్తే ఇప్పుడు గజం 7,000 అన్నారు కదా, అవును, మన గజం 5,000 పెడితే పోతాయా? పోతాయి సార్. కాకపోతే ఏంటంటే మార్కెటింగ్ చేసుకుని ఓపిక ఉండాలి. అది మార్కెటింగ్ అంటే మేము ఉన్నాం కదా సార్, అది ఇబ్బంది ఏముంది. ఇప్పుడు ఒకటి సార్, మీలాంటి వ్యక్తులు కొంటారు సార్ ఎవరన్నా. సుబ్రహ్మణ్యం గారు నేను పలానా ల్యాండ్ నేను తీసుకుంటాను, మీరు మార్కెటింగ్ చేస్తాం మన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటాం, ఏముందడా? నేను చేసే పని అదే కదా. అవునవునవును. ఇప్పుడు ఉదాహరణకి మీలాంటి వ్యక్తులు కొంటారండి, ఎవరైనా కస్టమర్ కొంటారు సార్. సుబ్రహ్మణ్యం గారు నేను ల్యాండ్ తీసుకుంటానండి, నేను ప్లాటింగ్ చేస్తాను, ఇంకా వాళ్ళ గజం 7,000 కదా, గజం 5,000 పెడదాం మనం, మీ ప్రయోజనం అనుకో మన ఛానల్ అప్లోడ్ చేద్దాము, ఇబ్బంది ఏముంది? ఓకే, బట్ ఏంటంటే సార్ ఇప్పుడు ఫ్రాంక్ గా మాట్లాడుకోవచ్చు కదా ఇప్పుడు. నో సార్, మీరు లైవ్ లో ఉన్నారు, ఫ్రాంక్ గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఏంటంటే అయితే ఏంటంటే నాకు లాస్ట్ ఇయర్ నేను మ్యారేజ్ చేశాను సార్ మా డాటర్ది. ఓకే. అయితే ఏంటంటే బయట కొంచెం అమౌంట్ తెచ్చాను నేను. ఓకే. ఇంట్రెస్ట్ బర్డన్ ఎక్కువ అవుతుంది, అందుకే నేను టోటల్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే సార్, సూపర్. నాకు యాక్చువల్గా అది చాలా ఇంట్రెస్ట్గా ఒక్క నిమిషం ఆగండి సార్, ఉల్లిగడ్డలు అమ్ముకొని వచ్చిండు. ఓకే ఓకే. బాబు వాళ్ళని వాళ్ళు జస్ట్ ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మా దగ్గర కొన్ని వేల మంది ప్రాపర్టీస్ కొన్నారు, కొన్ని వేల మంది ప్రాపర్టీస్ అమ్మారు. అయితే నేనేం చేశాను సార్, ఈ 3 acres లో ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ తోటి పోయి చూద్దాము అనే ఉద్దేశంతో ప్లాటింగ్ కూడా చేసి పెట్టా. ఏం చేయలేదు, జస్ట్ ప్లాటింగ్. 242 స్క్వేర్ యార్డ్స్ లెక్కన ప్లాటింగ్ కూడా చేసి పెట్టా. మొత్తం ఇంటర్నల్ 33 feet రోడ్స్ వచ్చేటట్టుగా, ఏ చెట్టు డిస్టర్బ్ కాకుండా మంచి మంచి ఎక్స్పర్ట్ తోటి లేఅవుట్ గీపించి చెట్టు స్టోరింగ్, బ్రిక్స్ తోటి రోడ్ మార్కింగ్ ఇవన్నీ చేసి పెట్టా. ఇంకా వేరే అదర్ డెవలప్మెంట్స్ ఏం చేయలేదు. సోలార్ లైటింగ్ సిస్టమ్ పెట్టా, స్ట్రీట్ లైట్స్, సోలార్ స్ట్రీట్ లైట్స్ పెట్టా. రెడీమేడ్ సార్ ఇప్పుడు అది అగ్రికల్చర్ కిందనే ఉంది, రెడీమేడ్ ల్యాండ్, రెడీమేడ్ ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకున్న ప్లాట్ కింద చేసుకున్నట్టే డిటిసిబి అప్రూవల్కి వెళ్ళిపోయి అమ్ముకోవచ్చు, ప్లాట్లు కన్వర్షన్ చేసి అమ్ముకోవచ్చు, ప్లాట్లు అమ్ముకోవచ్చు. ఓకే, లేదు ఎందుకు అనుకుంటే ఫామ్ హౌస్ లాగా మామిడితో హ్యాపీగా ఉంచుకోవచ్చు. హ్యాపీగా కంటైనర్ హౌస్ తెచ్చి ఆడ పెట్టుకున్నారు అనుకోండి, మంచి హ్యాపీ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ దానికైనా రెంట్కి ఇచ్చినా నడుస్తుంది. సార్ ఇప్పుడు మామిడికాయలు కాస్తున్నాయి సార్? కాస్తున్నాయి సార్. నిన్న ఆ వీడియోలో పూతలు పిందెలు కనిపిస్తున్నాయి నాకు. అవును, పూతలు పిందెలు ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్ద కాయలు కూడా కనిపిస్తున్నాయి ఆ వీడియోలో నాకు. అవును సార్. ఓకే సార్, రైట్ సార్. ప్రజెంట్ అయితే మీరే ఓన్ గా చేసుకుంటున్నారు, ఎవరికైతే కౌలుకి ఇవ్వలేదు మీరు? లేదు సార్. ఉదాహరణకి అంటే మామూలు ఉదాహరణకి నేను తీసుకొని ఎవరికైనా కౌలుకి ఇస్తే ఎంత ఇచ్చు నాకు? మా దగ్గర ఒక 15,000 వస్తాయి సార్. ఓకే, ఎకరానికి 50,000? ఎకరానికి 15,000 ఇస్తారు మా దగ్గర. ఓకే, ఈ 3 ఎకరాలకు వచ్చేలోపు ఒక 50,000 రూపాయలు కౌలు వస్తుంది అనుకోవటమే. కౌలు వస్తుంది. మనం సొంతగా చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది, బాగుంటది. ఇప్పుడు మనకు తోట మీద మనకి ఏంటంటే మనం పెద్ద దాని మీద కౌంట్ చేయము, కాకపోతే వాళ్ళు ఏంటంటే మనకు ఒక ఇయర్లీ ఒక 60,000-70,000 ఇస్తారు సార్. ఇది ఇంత చేస్తారు కదా. అవును సార్. వాటర్ ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం వాటర్ పెట్టాలి, మనం చేయలేము దగ్గరుండి, మరి అంత హార్డ్ వర్క్ మనం చేయలేము. సార్ ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్ ఫేసింగ్ సార్? సార్ ఈ ల్యాండ్ సార్ అంటే ఇప్పుడు కంకర్ రోడ్ ఉంది, అది కూడా బీటీ శాంక్షన్ అయింది. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని కాంట్రాక్టర్స్ తీసుకున్నారు, ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు అది కూడా. ఓకే, ఎస్ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు తీసుకున్నారు, వర్క్ శాంక్షన్ అయింది, టెండర్ అయిపోయింది, వర్క్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. కాబట్టి ఇంకా వర్క్ స్టార్ట్ చేయండి, నాకు తెలిసి మోస్ట్లీ 2 months లో వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. సో టోటల్ గా అయితే మటుకు ఇప్పుడు సిప్స్ పోతుంది రోడ్ అంతా సార్. ఇప్పుడు మన ల్యాండ్ కాడికి సిప్స్ పోతుంది అంటే కంకర్ ఆల్రెడీ పాత రోడ్ సార్ అది. ఓకే, పాత రోడ్ అంటే ఆల్రెడీ తార్ రోడ్ ఫేసింగ్ ల్యాండ్ ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్. బీటీ లేదు దాని మీద, ఎప్పుడో ఉండే పోయింది, మళ్ళీ కొత్త రోడ్ మళ్ళీ శాంక్షన్ అయింది. ఓకే సార్, టోటల్ గా ఈ ల్యాండ్ హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ల్యాండ్ కాడికి? 130 kilometers వస్తుంది సార్, 130-35 kilometers వస్తుంది. సరే, 135 kilometers హైదరాబాద్ నుంచి ల్యాండ్ కాడికి 135 kilometers వస్తుంది. అంతే. ఓకే, నాగూర్ కర్నూలు నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? నాగర్ కర్నూలు నుండి 32 kilometers వస్తుంది సార్. 32 kilometers నాగూర్ కర్నూలు నుంచి. అవును. అచ్చంపేట నుండి 2.5 kilometers మన ల్యాండ్ కాడికి. అవును. ఓకే, టోటల్ గా అయితే తెలంగాణ స్టేట్ నాగూర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం అచ్చంపేట విలేజ్, పల్కపల్లి విలేజ్. సారీ, పల్కపల్లి విలేజ్. ఈ పల్కపల్లి విలేజ్ కి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది? 1/2 kilometer ఉంటుంది. 1/2 kilometer. అచ్చంపేట నుంచి 2.5 kilometers వస్తుంది. అవును.
ఓకే, వెరీ గుడ్ సార్. టోటల్గా ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? 45 lakhs నేను ఇచ్చి పెడతాను సార్. ఎందుకంటే Okay. నేను ఇప్పుడు ఒరిజా ప్రాజెక్ట్స్ వాళ్ళకి కోవిడ్లో ఫస్ట్ కోవిడ్ అప్పుడు ఇచ్చాను కదా, సేమ్ ప్రైస్కి ఇచ్చాను. ఓకే, రైట్. ఇదే ఇదే ప్రైస్కి ఇచ్చాను ఇప్పుడు కాబట్టి మీరు అదే ప్రైస్కి నేను. ఓకే, స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారా? స్లాటా సార్? స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలంటే చేస్తారంటున్నాను. స్లాట్ బుకింగ్ అంటే మీరు రిజిస్ట్రేషన్ చార్జెస్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏముంది, ఆడ దగ్గర ఉండి చేపించమంటే చేపిస్తాను. ఓకే సార్. ఒకటి రెండోది వచ్చేలోపు ఇప్పుడు 1/4 కట్టి ఏదైనా 1 month 2 months టైం ఇవ్వమంటే అలా అని ఇస్తారా? ఇస్తాను సార్, దాని ఏముంది. ఓకే, ఇప్పుడు స్పాట్ కావాలంటే రిజిస్ట్రేషన్ చేస్తారు, లేదు అనుకుంటే ఇప్పుడు 1/4 అమౌంట్ కట్టి 1 month 2 months టైం ఇవ్వమన్నా ఇస్తారు. 2 months కాదు, 3 months కూడా ఇస్తాను సార్, ఏముంది. కాకపోతే మినిమం నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక 70 lakhs నాకు అర్జెంట్ కావాలి సార్. ఓకే. 70 lakhs ఇస్తే ఏంటంటే మిగతా బ్యాలెన్స్ ఏమంటే మళ్ళీ సింగిల్ పేమెంట్ కావాలి నాకు. ఓకే. ఒకటేసారి ఇవ్వనండి. 2 months కాదు 3 months ఇస్తా, 3 months కాదు 4 months టైం ఇస్తా. ఓకే. మీకు పొజిషన్ కూడా ఇస్తాను. ఓకే, అర్థమైంది సార్. అది సార్. ఓకే. మంత్లీ నాకు ఏంటంటే 70,000 ఇంట్రెస్ట్ కట్టాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నా. అదే రెడ్డి గారు ఆ విషయంలో ఎవరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రాపర్టీ ఉన్నది ఏంటంటే అవసరానికి అమ్ముకోవడానికే. అదే ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు ఒకటి నేనేది ఏంటంటే నాకు ఈ ప్రాపర్టీ మీరు అమ్మి పెట్టండి. మళ్ళీ నాకు ఇప్పుడు మీరు నేను మీ ఛానల్లో చూశాను కదా, 8 lakhs per acre కనిగిరి అని చూశాను కదా. అవును, ఎస్ కరెక్ట్ సార్. అవును, ఆ ప్రైజెస్ లో నాకు కూడా ఏంటంటే అదే ప్రైజ్లలో నాకు ఒక 4-5 acres మీరే ఇప్పించి పెట్టాలి, మళ్ళీ కొనాలి మళ్ళీ. తప్పకుండా సార్, తప్పకుండా. అది సార్. ఓకే, అమ్మి బయట ఒక 4-5 కొని పెట్టాలని దూరంగా. తప్పకుండా రెడ్డి గారు, ఇవాళ మీ వాల్యుబుల్ టైం నాకు కేటాయించారు ఒక 12 నిమిషాల వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్. థ్యాంక్ యూ.